నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మరి కవిత జాగృతి అధ్యక్షురాలు కవిత గారు గౌరవ ఈ రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు, పనిమంతుడు, పనే దైవంగా భావించి కేసీఆర్ మాటనే ఆయన మాటగా మరి కేసీఆర్ గారి మాటను గీతను దాటకుండా మరి కేసీఆర్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రాష్ట్రంలో అంచెలంచెలుగా తన సొంత పనితనంతో అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ కూడా రాష్ట్ర ప్రజల అభిమాన నాయకునిగా ఎదిగినటువంటి హరీష్ రావు గారి మీద కవిత గారు చేసినటువంటి ఆరోపణలను మేము తీవ్రంగా తూప్రాన్ మున్సిపాలిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే హరీష్ రావు గారు ఏ రోజు కూడా కేసీఆర్ గారి ఇమేజ్ని కానీ కేసీఆర్ గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏ రోజు కూడా హరీష్ రావు గారు చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. ఆ రోజు మీరు అందరూ కూడా హరీష్ అన్న వెనకాలనే కేటీఆర్ గారి మీరు గారి మీ కుటుంబం అంతా కూడా హరీష్ రావు వెనకాలనే ఉన్నారు. కానీ ఈరోజు బీజేపీతోని కాంగ్రెస్తోని వారి కుట్రలకు మీరు బలై తప్పకుండా హరీష్ రావు గారి యొక్క ఇమేజ్ను తగ్గించడం కోసం ఈ యొక్క ఆరోపణ చేస్తున్నావు. ఎవరమ్మా కేసీఆర్ గారి ఇమేజ్ని ఖరాబ్ చేసింది? ఎవరు? నువ్వు కాదా? ఎన్నికల ముందు స్థానిక మనకు వచ్చే పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్లో ఇరికి జైల్లో పోవడం వల్ల లిక్కర్ స్కామ్ రావడం వల్ల ఎంపీ సీట్లలో ఎంపీ ఎన్నికల్లో మన పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది. అది కేసీఆర్ గారి ఇమేజ్ని పాటు చేసి మీరా హరీష్ అన్న? మీ వల్ల కేసీఆర్ గారికి చాలా ఇమేజ్ వచ్చి చాలా డ్యామేజ్ అయింది. కేసీఆర్ గారి కూతురుగా మీరు చేసినటువంటి చాలా కథలు మరి కథలుగా చెప్పుకో ఉంటారు. మేము మాకు వాళ్ళు చెప్పడానికి మనకి అడ్డొస్తూ ఉన్నది. కాబట్టి హరీష్ అన్న గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నీ చరిత్ర ఏందో తెలుసుకో. నువ్వు ఏమేమి కథలు చేసినావు మీ నాన్న పేరు చెప్పుకొని కేసీఆర్ గారు సంచలనాలకు మారిపోయారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచంలోనే ఎవరు చేయనంత విధమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టడం కోసం అహర్నిశలు కష్టపడే కేసీఆర్ గారి పేరు ప్రతిష్టలను ఖరాబ్ చేసింది నువ్వు. కాబట్టే మరి అంతటి సంచలన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి మరి కేసీఆర్ని కూతురాన్ని కూడా చూడకుండా నువ్వు పార్టీలో ఉంటే పార్టీకి ఇంకా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా నువ్వు చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. కానీ ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఈ రోజు వరకు హరీష్ అన్న గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. హరీష్ అన్న గురించి ఎవరు మాట్లాడినా ప్రజలు నమ్మరు. మొన్న జరిగినటువంటి పీసీ ఘోష్ కమిటీ మీద కమిషన్ మీద కాంగ్రెస్ దొంగలు మరి శనివారం ఆదివారం సెలవు రోజులు అయినప్పటికీ కూడా మరి ఆ రోజు అసెంబ్లీ పెడితే హరీష్ అన్న మీద మరి 6 మంత్రులు 10 మంది మంత్రులకు మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా ఉంటే కూడా 10 మంది మంత్రులకు జవాబు చెప్పినటువంటి అసెంబ్లీ టైగర్ ఈ రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు హరీష్ అన్న. కాబట్టి దయచేసి భవిష్యత్తులో కవిత గారు హరీష్ అన్న మీద ఇటువంటివి పెడితే తప్పకుండా నేను ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి నిన్ను తిరగనియరని సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా జాగ్రత్తగా కుటుంబంతో సత్సంబంధాలు పెట్టుకొని మరి అన్నను బావను అక్కను అన్నను తమ్ముడిని అందరినీ కూడా విడిచి కాంగ్రెస్తో కుమ్మక్కై మరి అక్కడ బీజేపీతో కుమ్మక్కై లిక్కర్ స్కామ్ల నుంచి బయటపడడం కోసం ప్రజల అభిమాన నాయకుడు పొద్దున లేస్తే 20 గంటలు పనిచేసే హరీష్ రావు మీద మరి నిందలు వేయడం నీకు సమంజసమా అని వాళ్ళ కవిత గారిని అడుగుతా ఉన్నాం. ఇది తప్పు. మరొకసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం తప్పకుండా మీకు జరగకూడని అవమానాలు జరుగుతాయి రాష్ట్రంలో అని తీవ్రంగా హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలకు హరీష్ అన్న క్షమాపణ చెప్పి చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం. జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై హరీష్ అన్న.